హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మిస్ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి హోమ్ మేడ్ సేమియా పాయసం. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకరకాల పాయసం టేస్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఈ సేమియా పాయసాన్ని రుచి చూసారంటే మీ ఇంట్లో వాళ్ళు, మీ ఇంటికి వచ్చిన చుట్టాలు ప్రతి ఒక్కరూ మీకు బోల్డ్ అని కాంప్లిమెంట్స్ ఇస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది మరి పాయసం. మరి ఆలస్యం చేయకుండా నోట్లో వేసే అలా జారిపోయే ఈ కమ్మటి పాయసాన్ని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఈ పాయసాన్ని ఇలా ఇంట్లోనే చేత్తో చేసిన సేమియాతో చేస్తాం కాబట్టే దానికి అంత కమ్మదనం అనేది వస్తుంది. ఈ వీడియోను నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్లోనే సేమియాను స్వయంగా చేతులతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇక్కడ ఈ సేమియాను 1 కప్పు వరకు కొలిచి పక్కన పెట్టుకోండి. ఇవి ఉడికించుకోవడం కోసం ముందుగానే స్టవ్ పైన ఒక గిన్నెలోకి లీటర్ వరకు వాటర్ను పోసుకోండి, లేదా 2 కప్పుల నీళ్ళని పోసుకొని నీళ్ళు కొంచెం మరిగేటప్పుడు 1 కప్పు సేమియాను ఇలా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి కలిపేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. సేమియా మరీ మెత్తగా ఉడికించకుండా ఒక 80% ఉడికేలా చూసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్తో ఈ సేమియాను సపరేట్ చేసుకోవాలి వాటర్లో నుండి. ఇలా సేమియాను స్ట్రైనర్ సహాయంతో ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చాప్ చేసుకొని దోరగా వేయించుకొని వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను పోసుకోండి. ఇలా పాలు పోసుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు. ఇలా 1-2 పొంగులు వచ్చే వరకు మరిగించితే సరిపోతుంది. పాలు ఇలా పొంగేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఒక పావు కప్పు మాత్రమే షుగర్ యాడ్ చేసుకోండి. పావు కప్పు షుగర్ సరిపోతుంది. షుగర్ పూర్తిగా పాలలో కలిసేలా కలిపేసిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయండి. ఇది యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. ఇది ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేసి పాలను మరొక 2-3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. అప్పుడు పాలు చిక్కదనం ఎక్కువగా అయ్యి టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి మనం తర్వాత ఉడికించి పెట్టుకున్న సేమియాని ఇందులోకి వేసి సిమ్లోనే ఒక 3-4 నిమిషాల పాటు మరిగిస్తే పాయసం అనేది చిక్కబడి పాలు కూడా ఇలా చిక్కగా అవుతాయి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా చిక్కబడిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ మరి కాస్త చిక్కగా అవుతుంది. మనము నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో వేసి 1 టీ స్పూన్ నెయ్యిని పైన వేసుకొని కలిపేసేయండి. అంతేనండి. వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని టేస్ట్ చేస్తేనే బాగుంటుంది. చల్లారిన దానికన్నా వేడి మీద తింటేనే ఈ పాయసం బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు బ్యాంబినో వర్మిసెల్లితో చేసిన పాయసం టేస్ట్ చేసి ఉండొచ్చు. ఇలా ఇంట్లో చేసిన సేమియాతో పాయసం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనిని మా సైడ్ అయితే షేగెలు అంటామండి. మరి మీరు ఏమంటారో నాకు కమెంట్లో షేర్ చేయండి. ఇంట్లోనే ఈ షేగెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.